హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఇంకో ఛాన్స్ అనమాట. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఎవరైతే అంటే అప్లై చేయలేదో వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నారనమాట. ఏమో ఈసారి ఇన్ని ఛాన్సులు ఇస్తున్నారు. ఎంతమంది వెళ్తారో ఏంటో కానీ నాకు తెలియదు, కానీ వెళ్తారు. అంటే సెలబ్రిటీస్ కంటే కామనర్స్ ఎక్కువ మంది వెళ్తారు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకో ఛాన్స్ ఇచ్చారనమాట. అది ఎన్ని రోజులకో మనకి తెలియదు. ఒక రోజు 2 రోజులు ఉండొచ్చు. అది అంటే ఆ డేటు ఇంకో ఛాన్స్. అంటే ఎవరైతే అప్లోడ్ చేయడం గట్రా మర్చిపోయి ఉంటారో లేదా ఆలోచిస్తూ ఉంటారో, నేను అప్లోడ్ చేయాలా వద్దా, నేను ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే మా ఊరోళ్ళు ఏమనుకుంటారు, నేను ఒకవేళ ఇలా వీడియో తీస్తుంటే అసలు నేనేనా వీడియో తీస్తున్నాను అనే ఒక ఫీలింగ్కి వెళ్ళిపోతారనమాట. మీరు చేసేయండి. చేస్తే ఏమైంది, ఎగ్జామ్ రాసినప్పుడే ఎవడు వేయటం లేదు, ఏం క్లియర్ అయ్యిందా ఏంటి ఎగ్జామ్ రాస్తే. ఇది కూడా అంతే. ఒక 3 నిమిషాలు వీడియో ఒక కంప్రెస్ చేసి ఒక 50 MB చేసి అందులో అప్లోడ్ చేసేయడమే. కాకపోతే ఇప్పుడు కొత్త లింక్ ఇచ్చారనమాట. పాత లింక్ మరి లేదు, కొత్త లింక్ అనమాట. వీలైతే ఆ లింక్ కూడా ఇక్కడ పెట్టేస్తాను, ట్రై చేయండి. ట్రై చేస్తే పోయేదేంటి లేదు. ఈసారి నాకు తెలిసి అగ్ని పరీక్షలు ఇది బిగ్ బాస్ 10 హౌస్లో కామనర్సే ఎక్కువ మంది వస్తారు సెలబ్రిటీస్ కన్నా నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సెలబ్రిటీస్ ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే కామనర్స్ అంతమంది వస్తే జనాలందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ కామనర్స్కే ఇస్తారు, సెలబ్రిటీస్ దాని తర్వాత. ఎందుకంటే జనాలు కూడా కామనర్సే కాబట్టి కామనర్సే విన్ అవ్వాలి అని కోరుకుంటారనమాట. ఫ్యాన్స్ అది వేరే. ఇప్పుడు ఎలక్షన్లు ఉంటాయి. ఎలక్షన్లో మీ ఫేవరెట్ హీరో అక్కడ పోటీ చేస్తుంటే ఆ హీరోకి పెద్ద పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ఎలక్షన్లో గెలుస్తాడని ప్రూఫ్ ఏమైనా ఉందా? లేదు కదా. ఇది కూడా అలాంటిదే అనమాట. సెలబ్రిటీసే విన్ అవుతారని లేదనమాట. కామనర్స్ కూడా విన్ అవ్వచ్చు, వెళ్ళొచ్చు కూడా. అది మ్యాటర్ అనమాట. చలో అప్లై చేసేయండి. వీలైతే లింక్ కూడా వదులుతాను, అంటే లింక్ కూడా కింద పెడతాను డిస్క్రిప్షన్లో. దాన్ని క్లిక్ చేస్తే చాలు, అప్లై చేసేయచ్చు. అదనమాట మ్యాటర్. నేనైతే అప్లై చేశాను అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ ఉట్టి బిగ్ బాస్ గురించి అనమాట. నేను ఇది బిగ్ బాస్ గురించే రెడీ చేశాను, అంటే క్రియేట్ చేశాను. బిగ్ బాస్ గురించే చెప్తూ ఉంటాను అనమాట ఈ యూట్యూబ్ ఛానల్లో. అది మ్యాటర్ అనమాట. చలో, అంటే ఇప్పుడు ఒక్కొక్క అప్డేట్ వస్తుంది, ఒక్కొక్క వీడియో వదిలేస్తున్నాను అనమాట. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బీభత్సమే. యూట్యూబ్ నా ఛానల్ మొత్తం హ్యాంగ్ అయిపోద్ది అనమాట. అలా పెడతాను అనమాట వీడియోస్. రోజుకి 8 షార్ట్ వీడియోస్. గుర్తుపెట్టుకోండి, 8 షార్ట్ వీడియోస్. అంటే 12 నుంచి లైన్గా 6 దాకా అలా షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 6 దాకా అలా షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. 6 తర్వాత మరి రావు షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియో కూడా వస్తుంది. లాంగ్ వీడియో షార్ప్ 12 PMకి ఒక లాంగ్ వీడియో వస్తుంది. అది 6 మినిట్స్ 7 మినిట్స్, అది తక్కువ మినిట్స్లేండి. ఇంకోలాగా మనం ఎక్స్ట్రా అంటే ఎక్కువ మాట్లాడలేం. 6 మినిట్స్ అలాగా అంటే లాంగ్ వీడియో వస్తుంది అనమాట. అది మన ప్లాన్ ఈసారి బిగ్ బాస్ హౌస్కి. చలో చూద్దాం, మరి అప్లై చేసేయండి, చూద్దాం. అంటే కిందటిసారి కన్నా ఈసారి ఇప్పుడు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారేమో. ఎందుకంటే పాత లింక్లో ఎక్కువ మంది, 1,00,000 మంది అప్లై చేశారు అనుకోండి. ఈ లింక్లో ఒక 10,000 మంది అనుకోకండి, ఒక 5,000, 6,000 మంది అప్లై చేశారు అనుకోండి. 6,000 మందికే తీసుకుంటారు కదా. ఏమో అవ్వచ్చేమో. నేను మళ్ళీ అప్లై చేస్తే పోవాలి. నేను కూడా మళ్ళీ అప్లై చేస్తాను. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాను.